హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు 12 లక్షలు పడుతున్న ప్లాట్ జస్ట్ 5.5 lakhs మాత్రమే వస్తుందండి. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు కంసానిపల్లి విలేజ్, షాద్ నగర్, ఫార్క్నగర్ మండల్ అండి, రంగా డిస్టిక్ వస్తుందన్నమాట. మీకు కనిపించే ప్లాట్స్ వచ్చి 100 squares ప్లాట్స్ అండి. ఓకేనా, 100 squares ప్లాట్స్ లైన్గా 3 ప్లాట్స్ ఉన్నాయన్నమాట. 100 ఫ్రెండ్స్. 100 squares ప్లాట్స్ వచ్చేసి 22.6 ఇంటూ బై 40 సైజ్ వస్తుందన్నమాట. అట్లా 3 ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ పక్క పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు వచ్చేసి 33 feet అనమాట. ఈ వెంచర్ వచ్చేసి 50 feet రోడ్స్, 40 feet రోడ్స్, 33 feet రోడ్స్ ఉన్నాయన్నమాట. ఈ వెంచర్కి రావడానికి 4-5 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. షాద్నగర్ బస్ స్టేషన్ నుంచి రావచ్చు, బైపాస్ నుంచి రావచ్చు, టౌన్లోకి నుంచి రావచ్చు, అలా కావచ్చు. హైలైట్స్ ఏంటంటే RRRకి 1 kilometer లోపల ఉంటాం ఫ్రెండ్స్. పక్కన హాలిడే రిసార్ట్ ఉంది. చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, చాలామంది ఫేమస్ పీపుల్ ఇక్కడ చుట్టుపక్కల ఫామ్ హౌస్ తీసుకున్నాం అన్నమాట. ఫామ్ హౌసెస్ ఎట్లయితే జూబ్లీస్లో మాకు ఎట్లయితే అప్పుడెప్పుడో కొత్త ఏరియా, అప్పుడు కొత్తల ఏరియా వేసినప్పుడు జూబ్లీస్లో చాలామంది ఎక్కడెక్కడ ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ అయ్యింది, పెద్ద పెద్ద ఇల్లులు అయినాయి అన్నమాట. సేమ్ అదే కాన్సెప్ట్లో ఈ రూట్లో చాలామంది సెలబ్రిటీస్ ఫామ్ హౌస్ తీసుకు ఫ్రెండ్స్. 5 acres కావచ్చు, 10 acres కావచ్చు. ఫిలిం స్టార్స్ వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు అనమాట. సో కొంచెం మీరు ఒక 5 years వెయిట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ప్లస్ ఇంకా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే ఇంకా మంచి అప్రిషియేషన్ వస్తుంది అన్నమాట. చుట్టుపక్కల మీకు ఈ వీడియో ఎండింగ్ లాస్ట్లో మీకు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ మీరు తమిళ ఒక డిస్క్రిప్షన్ ఇస్తారన్నమాట. ప్లస్ రిసార్ట్ లోపల ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలాంటి ఫామ్ హౌస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మొత్తం క్లిప్స్ యాడ్ చేస్తారనమాట. ఓపికతో మొత్తం వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే 12 lakhs పడుతున్న ప్లాట్ జస్ట్ మనకు 5.5 lakhs మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఈ వెంచర్లో మనకు డిఫెన్స్ ఎంప్లాయీస్కి ఇప్పించాము, లాయర్స్కి ఇప్పించాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పించాము. వాళ్ళంతా చెక్ చేసుకున్న తర్వాత క్లియర్ ఉంది బాటి వాళ్ళు తీసుకున్నారు బాటి అట్లా అనమాట. సో ఇది ప్లాట్ లెవెల్గా ఉందన్నమాట. ఎఫ్టీఆర్లు బఫర్తో ఏం లేవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓపికతో వీడియో మొత్తం వినండి ఫ్రెండ్స్. దీని తర్వాత కూడా మీకు డెవలప్మెంట్స్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీడియో చూపిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాలిడే ఇన్ రిసార్ట్ అండి, మన వెంచర్ పక్కనే ఉంటుందన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ ఇది ఒక 5 acresలో ఉంటుంది. మీకు ఇందులో ఫామ్ హౌసెస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, రోప్వే ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది. అట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఫెసిలిటీస్. పర్ డే వచ్చేసి 6,000 నుంచి 9,000 రూపీస్ స్టార్ట్ చేస్తారండి. ఓకేనా, సో దాని నియర్ బైలో ఏంటంటే మనకు ఫామ్ హౌసెస్ ఉన్నాయి, వేరే అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్వి ఫామ్ హౌసెస్ ఉన్నాయి. ప్లస్ కొత్త వెంచర్స్ ఉన్నాయి అన్నమాట. 12,000 నడుస్తుంది, చూపిస్తాను మీకు. ఓకేనా, చూడొచ్చు అంతా కిడ్స్కి ఎంత క్లియర్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక ఫేమస్ హీరోదండి. ఆల్మోస్ట్ 10 acresలో ఉంటుందన్నమాట ఫామ్ హౌస్. అలా మన మహేష్ బాబు వాళ్ళ మమ్మీది, విజయ నిర్మల మేడం గారిది కానీ చాలామంది ఉన్నాయన్నమాట ఇక్కడ. సునీల్ కావచ్చు, మన బండ్ల గణేష్ది కావచ్చు. సో ఇవన్నీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ అండి. ఒకప్పుడు జూబ్లీస్ ఎలా ఉంటుండో ఇప్పుడు జస్ట్ అలానే ఉంది. ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫీస్ అండి. ఆల్మోస్ట్ ఒక 10 acresలో ఉంటుంది ఇది. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. పబ్లిక్ ఫ్లోటింగ్ అయితే ఉన్నది ఇక్కడ. సో తక్కువ బడ్జెట్ బట్టి మీరు కొంచెం ఇది చూడొచ్చు. 12,000 అండి ఫ్రెండ్స్. ఇందులో ఇది డీటీసీ లేఅవుట్ 12,000 అమ్ముతున్నారు. దానికి జస్ట్ 100 meter డిస్టెన్స్లోనే మనం వెంచర్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు తీసుకోవడానికి కొన్ని పాయింట్స్ రాస్తానండి, చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.